హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి, స్పూన్ నూనె, పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, టమోటా ముక్కలు, వీటిని ఆయిల్లో మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇంతేనండి, వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం. నానబెట్టుకున్న 5-6 జీడిపప్పు పలుకులు వాటర్తో సహా వేసుకుంటున్నాను. దీన్ని మూత పెట్టేసి మిక్సీ పట్టుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ ముక్కలను వేసుకున్నాను. ఆనియన్ ముక్కలు వేగిపోయినాయండి. ఇందులో 1 స్పూన్ కారం పొడి, స్పూన్ ధనియాల పొడి, ఒకసారి అంతా కలుపుకుందాం. ఒకసారి అంతా కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అండి. చక్కగా వేగి ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఇందులో మసాలా వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఒకసారి అంతా కలుపుకొని ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిపోయిందండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఇందులో పన్నీర్ ముక్కల్ని వేసుకుందాం. అంతా కలుపుకొని 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.